ఒక వ్యక్తికి దేవుడి మీద విశ్వాసం ఉంటే అతడు ఏం చేస్తాడో తెలుసండి? ప్రార్థన చేసుకుంటాడు. నేను విశ్వాసనని చెప్పుకుని నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ఆ విశ్వాసం మృతమైపోతుంది. మన విశ్వాసము క్రియలతో కూడిన విశ్వాసంగా ఉండాలి. మనం ఏ క్రియ చేయటం లేదు, కనీసం ప్రార్థన కూడా చేసుకోవడం లేదు. విశ్వాసిని నేను కూడా దేవుడిని నమ్ముకున్నాను అని చెప్తే అది విశ్వాసం అవ్వదండి. ఎప్పుడైనా విశ్వాసి, దేవుణ్ణి నమ్మిన వ్యక్తి ముందు లేవగానే ప్రార్థనే చేసుకుంటాడు. నువ్వు ప్రార్థన చేసుకోవడం లేదు, కనీసం పొద్దున్న లేచి చేసుకోవడం లేదు, కనీసం రాత్రి పడుకునేటప్పుడన్నా చేసుకోవడం లేదంటే నువ్వు ఇంకేం విశ్వాసవి? క్రియలు లేని విశ్వాసం మృతం అని బైబిల్ చెప్పేస్తుంది. మనం చేసే ప్రార్థన బట్టే మనలో ఎంత విశ్వాసం ఉందో అర్థమైపోతుందండి. చాలా మంది దేవుణ్ణి నమ్మామంటున్నారు కానీ అస్సలు ప్రార్థన చేయటం లేదు. మనం చేసే ప్రార్థన బట్టే మన విశ్వాసం గణపరచబడుతుంది. ఎంత తోమినా ఏది నల్లగానే ఉంటుందండి. నీటిలో నానబెట్టినా దానికి తెలుపు రాదన్నట్టు. ఎంత తోమినా, ఎంత చెప్తున్నా ఒక ప్రార్థన నేర్చుకోరు, ఒక పాట నేర్చుకోరు, ఒక వాక్యం చదవడం నేర్చుకోరు. అసలు విశ్వాసం అనేది ఉందా మీకు? దేవుడి మీద ఉంటే మీకు ఎందుకు ప్రార్థన రావటం లేదు? విశ్వాసం ఉంటే మీరు ఎందుకు దేవుడిని పాటలు పాడి స్తుతించడం లేదు? నువ్వు నోరిప్పి ఒక పాట పాడు, హల్లెలూయా అని చెప్పవు. ఏదో పొలంలో కట్టిన దిష్టి బొమ్మలాగా ఉంటున్నావు. పాట లేదు, ఒక ప్రార్థన లేదంటే నేనేమనాలి? ఇంకా విశ్వాసం అనకూడదు, దిష్టి బొమ్మ అనాలి.